హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కలాకండ్. కలాకండ్ చేయడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకి 1 లీటర్ పాలని పోసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ ని తీసుకుంటున్నాను. పాలు ఇట్లా దగ్గరకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున అంటుకుంటుంది. ఇట్లా పాలు కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ నిమ్మరసంని వేసుకోవాలి పాలు విరగడానికి. నిమ్మరసం వేసుకున్నా కూడా పాలు విరగకపోతే ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల నిమ్మరసం తీసుకోవాలి. 2 స్పూన్ల నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. మనం కలుపుకున్న నిమ్మరసం ఇంకా 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా గట్టిగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇట్లా కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇందులోకి 100 గ్రామ్స్ చక్కెర వేసుకోవాలి. చక్కెర మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చక్కెర ఒకటేసారి మొత్తం వేసుకుంటే మొత్తం నీళ్ళగా అయిపోతుంది. ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యి ఇట్లా గట్టిగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి రాసుకున్న బాక్స్ లోకి మిశ్రమం అంతా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఎడ్జెస్ ని నైఫ్ తో ఇట్లా చేయాలి. మీకు డిమోల్ చేసేటప్పుడు నెయ్యి గట్టిగా అయ్యి డిమోల్ చేయడం రాకపోతే ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని తీసుకోవచ్చు. స్టవ్ పైన వేడికి పెట్టుకొని తీసుకుంటే నెయ్యి కరిగి ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఇప్పుడు వీడియోలో నేను చూపించే విధంగా ప్లేట్ పెట్టుకొని అందులోకి డిమోల్డ్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకునే కలాకండ్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.